जय हे जय हे जय हे जय 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 देवसुदा जय 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 विजय सुदा जय हे जय हे जय हे जय हे सिलुवल्लो पापिकी विडुदल कलिखेनो विडुदल कलिखेनो कलुवरिलो जीवन मधुवनो जीवन मधुवनो सिलुव पथकम जय मनोचन सिलुव पथकम जय मनोचन जय मन पाडदनो विजय पाडदनो विजय पाडदनो जय हे जय हे जय 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 देवसुदा जय 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 विजय सुदा जय हे जय हे जय हे जय हे మహిమ కలిగిన మా దేవ నీ ఘనమైన నామానికి స్తోత్రములు. మరి ఒకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. మాకు ఆదరణ క్షేమం కలిగించమని యేసయ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. కూర్చున్నాం. ఆదికాండము చివరి అధ్యాయము ఆదికాండము చివరి అధ్యాయము 15వ వచనము నుండి 21 వరకు అందరూ కలిసి చదువుకుందామండి. ఆదికాండము చివరి అధ్యాయం అంటే 50వ అధ్యాయము 15వ వచనం నుంచి 21 వరకు అందరూ కలిసి కానివ్వండి. మరి ఎక్కువ వివరణ ఇవ్వను, కానీ ఇప్పుడు ఆ ఆదికాండము 50వ అధ్యాయము 15 నుంచి 21 వరకు చదువుకున్నాం కదా. దాని మర్మం ఏమిటంటే అన్నోళ్ళు కూడా గ్రహించాలి. దాని మర్మం ఏమిటంటే ఆదికాండము 32 తీయండి. ఆదికాండము 32
మీరు ఆ అధ్యాయం అంతా చదువుకోవచ్చు ఇంటికి వెళ్ళి. నేను ముఖ్యమైన విషయం మాత్రం చూపిస్తా. 28వ వచనం చదవద్దు, ఒకట్లు ఉంచుకోండి. ఆదికాండము 32:28. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. చదవద్దు. మరొకసారి చెప్తాను. ఆదికాండము 50వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. అక్కడ యేసేపు ప్రభు అయిన యేసుక్రీస్తు స్థానంలో ఉన్నాడు. అక్కడ వారిని క్షమించాడు, వారి పట్ల కనికరం చూపాడు. అట్లా ఇప్పుడు గమనించండి, మన దగ్గర ఉన్నటువంటి ఈ ఈ బైబిల్ గ్రంథము, అందరూ పైకెత్తండి బైబిల్ ఉన్న వాళ్ళంతా. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, మొత్తం 66. పాత నిబంధనలో 39 ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 27. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27, మొత్తం 66. ఈ 66 పుస్తకములు ఇశ్రాయేలు పేరుతోనే వ్రాయబడ్డాయి. నన్ను కొన్నిసార్లు చాలా ఆశ్చర్యపోతాను. ఇశ్రాయేలు అనే నామమును, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇంతగా ప్రేమించుటకు కారణమేమి అని నేను చూపిస్తున్నా. ఇప్పుడు అధ్యాయాలు తీశారు కదా, 32, ఆదికాండం 32:28. అందరూ చదువుకుందాం. ఆదికాండం 32:28 చదవండి. మరోసారి చదవండి గట్టిగా. ప్రకటన 7:4. అందరూ కలిసి. ఆదికాండం 32:28లో ఇశ్రాయేల్ అనే పేరు చూసినాం, కనపడింది కదా. ఇశ్రాయేల్ అనే పేరు అన్న కనపడిందా? ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలీల గోత్రకర్తల పేర్లు, అంటే ఇంక ఇశ్రాయేలు కనపడ్డాడు. ఇన్ని పుస్తకాలు రాయబడ్డానికి, ఈ గ్రంథం ఈ రీతిగా లిఖింపబడ్డానికి ప్రభువు యొక్క ప్రణాళికలో యేసేపు మూలరాయి. మనం 15 నుంచి 21 వరకు చదువుకున్నాం కదా. వారి అపరాధములు క్షమించు, వారి పాపములు క్షమించు అని ఇవన్నీ అక్కడ చెప్పుకోవడం జరిగింది. అంటే యేసేపు కనికరం చూపాడు, క్షమించాడు, ప్రీతిగా మాట్లాడినాడు. యేసేపే కనుక కనికరమునకు బదులు కఠినత్వమే చూపింటే ఇక ఈ 32:28 నుంచి ఆదికాండం ప్రకటన 7:4 నుంచి ఇశ్రాయేల్ అనే పేరు, ఇక మధ్యలో అంతా ఇశ్రాయేలు. నీవు నీ నుండి ఎన్ని తరాల వరకు నీ కుటుంబంలో, నీ నుండి ఎన్ని తరాల వరకు నీ కుటుంబంలో యేసునామం నిలబడింది. ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, బాగా ఆలోచించండి. యేసేపు వారిని క్షమింపకపోయి ఉంటే, వారిని చెదరగొట్టి ఉంటే, వారిని శిక్షించి ఉంటే, వారికి ఆదరణ దొరకకపోయి ఉంటే వాళ్ళు ఒక కుటుంబంగా పిలువబడేవారు కాదు. యేసేపు దాన్ని ఏమిగా భావించాడంటే, అది నేటి దినమున జరుగునట్లు కీడు మేలు కొరకే కానీ మీరు దాన్ని తప్పుగా భావించొద్దండి అని చెప్పాడు. అది చాలా అసలు వర్ణించుటకు వీలు కాని మాట. కనుక ప్రియులరా,
66 పుస్తకాలకు కారకుడయ్యాడు యోసేపు. వారిని ప్రేమించినందుకు, వారిని కనికరించినందుకు, వారిని క్షమించినందుకు. అక్కడి నుండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పేజీలో, ప్రతి పేపర్లో ఇశ్రాయేలు యొక్క పేరు, నామము లిఖింపబడుటకు కారణం యోసేపే. యోసేపుకు పేరున్నది ఫలించడి కొమ్మ అని. ప్రేమిస్తేనే ఫలిస్తుంది, కనికరం చూపితేనే ఫలిస్తుంది. మీరు నాలో ఉంటే ఫలిస్తారని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది. అమ్మ, నేను ఒక మాట చెప్తున్నా, నీ కుటుంబం ఎంత పెద్దదన్నా కానీ, ఎన్ని సమస్యలతోనైనా ఉండని, ఎన్ని ఇరుకులతోనైనా ఉండని, అన్న ఎన్ని ఇబ్బందులతోనైనా ఉండని, నువ్వు పోయేటప్పుడైతే ఇవన్నీ తీసుకుపోవు. అమ్మ, నువ్వు పోయేటప్పుడైతే ఏమి తీసుకుపోవు. ఇది సత్యం. కాస్త లోకాన్ని తగ్గించి, కాస్త తగ్గించిన ఎదుగుదల తీసుకుంటావు ప్రభులో. ఫలించేటందుకు యోసేపు వలె క్షమించుటకు, యోసేపు వలె కనికరం చూపుటకు, క్రొత్త ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించుటకు, క్రొత్త జీవితం ప్రారంభించుటకు నీకు కూడా మేలు కలుగుతుంది. లేకపోతే ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో. యాకోబు 2:26 చదవండి. పెద్దలు చదవండి. యాకోబు 2:26 క్రియా విశ్వాసం రెండు కలిగి ఉండాలంటే ప్లస్ పాయింట్ కనికరమేనండి. అది యాకోబు 2:13. అందరూ చదవాలి ఈ మాట. యాకోబు 2:13. నేను ముగిస్తున్నా. కాబట్టి కనికరము లేకుండా బ్రతికితే కనికరం లేని తీర్పే పొందుతావు. ఇక కనికరం లేనిదే వారి దగ్గర కఠినత్వమేనని ఉండేది. బైబిల్ అన్న పట్టుకో, నువ్వు ప్రార్థన అన్న చెయ్యి, నువ్వు ఆ భక్తి అన్నా ఏమన్నా చెప్పుకో. ఆయన కనికరము గలవాడు. కనికరము చూపుట యందు ఆయన బహుగా సంతోషించును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. అదే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కనికరమును ప్రేమించుట అనే మాట ఉన్నది. న్యాయంగా నడుచుకునుట, దీన మనస్సు కలిగి ఉండుట, కనికరమును ప్రేమించుట. అమ్మా, కనికరమును గురించి రోజు బోధించినా తక్కువే. కనికరం కలిగి బ్రతకండి, క్షమించండి, ప్రేమించండి. నీ కుటుంబం మార్పు చెందుతుంది, నీవు ఫలిస్తావు, నీలో కొత్త జీవితం వచ్చేస్తుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల పాతవేమైపోయినాయి. నేను చెప్పేది ఒకటే మీకు, నువ్వు కనికరం కలిగి బ్రతుకు, క్షమించు, మాట్లాడు. 10 దినాలు వెనక నాతో చెప్పు అన్న. నువ్వు వాక్యానికి లోబడి ఎవరిని చూస్తే ద్వేషం కలుగుతుందో, ఎవరిని చూస్తే కోపం వస్తుందో, ఎవరిని చూస్తే సమాధానం లేకుండా పోతుందో ఆ మనసులను నువ్వు 10 రోజులు మనస్ఫూర్తిగా ప్రేమించి పలకరించు. తర్వాత వచ్చి నాతో పంచుకోండి సంతోషాన్ని. 10 రోజులకే నీకు అంత సంతోషం దొరికితే జీవితాంతం దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట. మరి ఇంకా 10 రోజులకే నువ్వు అంత సంతోషాన్ని అనుభవిస్తే ఆ మాట ఎంత హైలైట్ ఉందండి. 2:13 యాకోబు 2:13 ఎవరైనా గట్టిగా చదవండి. లేచి నిలబడి చదవాలి, అందరికీ అర్థం కావాలి ఆ మాట. అటు ఇంకా కనికరము అటుకి ఆగి మళ్ళా కనికరము అనేది తీర్పు మీద అతిశయపడుతుంది. మనం కనికరింపబడిన వారం. తీతు 3:5 మన నీతి క్రియలను బట్టి కాదు కానీ ఆయన కనికరం చొప్పున. కాబట్టి ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబు 2:26 ప్రకారంగా కాకుండా. అమ్మ, నీ పక్కన పలకరిస్తున్నావా?
నీ పక్కన ఉన్న వాళ్ళు పలకరిస్తున్నావా? ఇంటికి పోయి పలకరిస్తున్నావా? నీ భర్త యేసు కంటే గొప్పోడు కాదు. చాలామంది ఉంటారులే, ఏయ్ ఒక వెనకబడిండు నువ్వు నోరు ముచ్చుకొని. కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు, నీకు ఏడు తెలుస్తుంది ఒక ఎనికబా నన్ను లేనా అని అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళంతా దేవుని రాజ్యం పోగొట్టుకునేటోళ్ళు. ఇటువంటి వాళ్ళు భూమి మీదనే సమాధానం పోగొట్టుకునే వాళ్ళు. భూమి మీద సమాధానం లేనప్పుడు ఆడేముంటుంది? 2:14 ప్రకారంగా, మత్తయి లూకా 2:14 ప్రకారంగా, చిన్నగా అందరూ వింటే బాగుపడతారు. ఉందా నీకు సమాధానం? ఆయనకు ఇష్టంగా ఉంటే, ఆయనకు అనుకూలంగా ఉంటే, ఆయన కొరకు బతికితే మనుషుల కొరకు బతకద్దు, చుట్టాల కొరకు బతకద్దు, నీ అన్నదమ్ముల కొరకు బతకద్దు. యేసు క్రీస్తు కొరకు బ్రతుకును. యేసు క్రీస్తు కొరకు బ్రతుకు. పరలోక రాజ్యం కొరకు బ్రతుకు. పరిశుద్ధత కొరకు బ్రతుకు. పవిత్రత కొరకు జీవించు. నీకు సమాధానం గ్యారంటీ. ధనవంతుడు తన కొరకు బ్రతికాడు, తన శరీరం కొరకు బతికాడు, అనుకున్న బట్టలు కట్టాడు, అనుకున్న భోజనం తిన్నాడు, కావలసింది పోగొట్టుకున్నాడు, ఇడిచిపెట్టేది వ్యర్థంగా అనుభవించాడు. మాటలు కాదు, నువ్వు కనికరం కలిగి తగ్గించుకో, ప్రేమించు. 10 రోజులైనాక నాతో మాట్లాడు, నీకెంత సమాధానం దొరుకుతుందో. నేను అది అనుభవించి చెప్తున్నా మీకు. తీర్పులకు పోవద్దు. నిన్ను తీర్పు తీర్చుట కాదు ప్రభు రక్షించింది. ఇంకొక వ్యక్తిని మాదిరిగా నేను ఎవరిని పిలుస్తున్నా? నువ్వెవరిని పిలవాలి? ఇలా ప్రభులోకి వచ్చినాక మూతి మార్చుకుంటారు చాలామంది. గంట పోయింది అనేది. వాక్యం నీదేమ్మా? అమ్మా బైబిల్ లేపండి, ఇట్లా లేపు బైబిల్ లేపు, పైకి లేపు. మీదే బైబిల్. కొనిండొచ్చు, నీది అయి ఉండొచ్చు, కానీ ఇందులోని మాటలు నీవి, ఇందులోని మాటలు నావి. ప్రభు మనకిచ్చాడు. వాటి వలన బ్రతికితే మేలు పొందుతాం, లేకపోతే మేలు పొందలేం. పరిచారకులు లేచిరండి.